మీకు ఎప్పుడైనా మీ జీవితంలో విశ్వాసం పడిపోతుందా? ఏ విషయంలో అయినా దిగజారిపోతున్నారా? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. నిన్ను దేవుడు ఎప్పుడెప్పుడు ఏ రీతిగా ఆశీర్వదించాడో, ఆర్థికంగా, ఆరోగ్యంగా, అద్భుతాలు ఏం చేశాడో అవన్నీ కనుక నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీ విశ్వాసం మళ్ళా తిరిగి తన్నుకొని పైకి వచ్చేస్తుంది. ఇది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. నీ గత జీవితంలో చేసింది, అంతకుముందు చేసింది, పోయిన సంవత్సరం చేసింది, చిన్నప్పుడు చేసింది జ్ఞాపకం చేసుకో. చూడండి, ఇవన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు వారు చేసినవి 2000 సంవత్సరాల తర్వాత పరిశుద్ధాత్ముడు చేస్తున్నాడా లేదా? విశ్వాసం అనేది ఎలా ఉంటుందంటే అది క్లెయిమ్ చేయాలి. ఎంత ఆలస్యమైనా సరే యూ క్యాన్ స్టిల్ కీప్ క్లెయిమింగ్ ఇట్. ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను కనపరిచితివి. Behold, now thy servant has found grace in thy sight, and thou hast magnified thy mercy. Magnify అంటే భూతద్దం పెడితే చిన్నది కూడా ఎలా కనపడుతుంది? పెద్దగా కనపడుతుంది. ఇట్ లుక్స్ బిగ్. ఇక్కడ లోతు అనే ఒక వ్యక్తి గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. లోతుని రక్షించడానికి దేవుడు 2 దూతలను పంపిస్తాడు. ఈ 2 దూతలు లోతు దగ్గరికి వెళ్ళిన తర్వాత లోతుకు చెప్తారు, సొదొమ గొమొర్రాని ఇలా చేద్దాం అనుకుంటున్నాము, వాళ్ళ పాపం బాగా పెరిగిపోయింది, వాళ్ళెవరూ వినట్లేదు, మరీ దారుణంగా అయిపోయారు, కాబట్టి సొదొమ గొమొర్రా మీదకి తీర్పు వచ్చేస్తుంది, నువ్వు నీ భార్య, పిల్లలు, నీ అల్లుళ్ళను కూడా తీసుకొని వచ్చాయి అని అంటే వాళ్ళ అల్లుళ్ళని అడిగారు. అల్లుళ్ళేమో హేళన చేశారు, పైనుంచి వడగండ్ల అవ ఇవ. తర్వాత కూతుర్లకు చెప్తే కూతుర్లు కానంటున్నారు. భార్య ఇంకా లోతుకు చెప్పినా లోతుడు ఏం చేస్తున్నాడంట? తడువు చేస్తున్నాడంట అలా కూర్చొని. ఏంటి అని అప్పుడు దేవుడు అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఆ కనికరముతోటి దూతలు బలవంతంగా లోతును పట్టుకొని, లోతు కూతుర్లను పట్టుకొని, లోతు భార్యను పట్టుకొని బయటకు తీసుకొచ్చి ఇక వెనక్కి చూడకుండా పరిగెట్టండి అన్నప్పుడు కూతుర్లు పరిగెడుతున్నారు, లోతు పరిగెడుతున్నారు. ఒక సహోదరి వెనక్కి చూసింది, ఎవరు? భార్య. ఉప్పు స్తంభం అయిపోయింది. మరి అప్పుడు లోతు ఒక మాట అంటాడు అనమాట, బయటకు తీసుకొచ్చి, ఇంకా పారిపోక ముందు బయటికి తీసుకొచ్చి, ఇప్పుడు పారిపోండి అంటే ఆ కొండ మీదకి ఏమెళ్తాము, ఇంకొక చిన్న ఊరు ఉంది కదా. అప్పుడు అంటాడు, ఇదిగో నీ కటాక్షము నా మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను కనపరిచింది. అంటే అక్కడ లోతు ఒక్కడే పాడైపోలేదు, మిగిలిన వాళ్ళందరి మనస్సులు పాడైపోయాయి, భార్య మనస్సు, కూతుర్ల మనస్సుతో సహా. అప్పుడు లోతు అంటాడు, నేను ఒకవేళ అక్కడ తడువు చేసి ఉంటే చనిపోయేవాడిని, మరి మీరు ఉన్న కృప కాకుండా అత్యధిక కృపతోటి నన్ను లాక్కొచ్చేశారు, అందులోంచి నేను చనిపోవలసింది, కాబట్టి ఇప్పుడు ఆ చిన్న ఊరు ఉంది, ఆ ఊర్లోకి పంపించండి అన్నప్పుడు ఆ దూత ఆ ఊర్లోకి వెళ్ళిపోమని చెప్తాడు. వెళ్ళిపోతుండగా లోతు ఆవిడ వెనక్కి చూస్తాడు. ఓకే, అంటే ఇక్కడ దేవుడు ఆల్రెడీ కృప ఉంది లోతు మీద, కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ కూడా అతను రాను అని అవిధేయత చూపిస్తున్నప్పుడు దేవుడు బలవంతంగా లాక్కుని అతను తీసుకెళ్ళిపోయాడంట. దాన్ని ఏమంటాడు ఇక్కడ లోతు? అత్యధిక కృప, ఈ కృపను ఘనపరిచితివి. సో దేర్ ఈస్ గ్రేస్. అంటే దేవుణ్ణి నమ్మి వెళ్ళిపోతున్నా, కొన్ని బలహీనతలు నీలో ఉన్నా, కొన్ని బాధలున్నా, కొన్ని అవిధేయతలున్నా, ఇంకా పరిపూర్ణంగా మార్పు లేకపోతున్నా, విశ్వాసంలో అయితే ఉన్నావు. లోతు అలాగే తన నీతిని ఎంతో కొంత కాపాడుకుంటున్నాడు. అబ్రహాం అంత లోతుగా వెళ్ళలేదు, కనీసము తన భార్యనైనా పూర్తిగా మార్చుకోలేకపోయాడు, పిల్లల్ని మార్చుకోలేకపోయాడు, అల్లుల్ని మార్చుకోలేకపోయాడు, బంధువుల్ని మార్చుకోలేకపోయాడు. కానీ అబ్రహాం అయితే తన ఇంటిల్లపాది అందరికీ ఆజ్ఞాపించాడంట సున్నతి చేయమన్నప్పుడు. అదే రోజు తన ఇంట్లో ఉండేటువంటి 1500-2000 మందికి అందరికీ సున్నతి చేశాడు అబ్రహాం అదే రోజు. మరి లోతు ఆ సామర్థ్యము లేదు. ఎంతో కొంత విశ్వాసములో ఉన్న, రకరకాల కష్టాల్లో బాధల్లో ఉన్న దేవుడు తన కృపను ఘనపరిచి అబ్రహామును జ్ఞాపకం చేసుకొని, అబ్రహాము సహోదరుడు గనక అతన్ని ఆ శ్రమలోంచి బయటికి తీసుకొచ్చాడు. చూద్దాం ఒకసారి ఆదికాండం 19:29. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించెను. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? అబ్రహాముని. ఒక వ్యక్తి యొక్క విశ్వాసం అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని లోతు మీద ఏ కృప చూపించాడు? అత్యధిక కృప. సో బై seeing Abraham, God has magnified his mercy on Lot. లేకపోతే లోతు కూడా ఆ సొదొమ గొమొర్రాలో చనిపోయేవాడు.
సో వన్ మ్యాన్స్ ఫెయిత్ ఈజ్ ఇంపార్టెంట్, ఈజ్ వెరీ వెరీ ప్రెషియస్ టు గాడ్. నీ విశ్వాసం వల్ల నీ బంధువులు ఎంతమంది కాపాడబడుతున్నారు? నీ విశ్వాసము ద్వారా నీ భర్త, నీ పిల్లలు, నీ పొరుగువారు, మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మేబీ షార్ట్ సర్క్యూట్ అవ్వాలేమో, నీవే ఇంట్లో ఉంటున్నందుకు నీ చుట్టుపక్కల ట్రాన్స్ఫార్మర్ ఏం అవ్వలేదేమో. రకరకాల విధాలుగా కరోనా వైరస్ ఇంతమందిని చంపేసిన నీవు ఉన్నందుకు నీ బంధువులు అనేకులు కాపాడబడ్డారేమో. బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ యూ. ఒక వ్యక్తి విశ్వాసము అనేకులకు ఉపయోగపడుతుంది. గాడ్ నాట్ ఓన్లీ బ్లెస్సెస్ యూ, అందుకే అంటాడు నీవు విశ్వాసములో ఉంటే నీవు ఆశీర్వదించబడతావు, నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. Let us pray. ప్రార్థించండి దాని విషయమై. నా నామమున ఏమి అడిగినా నేను ఇస్తానన్నాడు దేవుడు. అబ్రహాం నామమునిచ్చాడు. అబ్రహాం పేరెత్తితే ఆయన మనసు మార్చుకున్నాడు. దావీదు పేరెత్తితే ఆయన సూర్యచంద్రులను ఆపేస్తానేమో కానీ దావీదు నిబంధన ఆపనన్నాడు. ఇప్పుడు యేసు నామాన్ని అడుగుతున్నావా? దేవుడు చెప్తాడు, ఏ ఒక్కటైతే నా నామాన్ని అడుగుతున్నావో సహోదరుడా సహోదరి, ఆ ఒకటి చేసి ఆ విశ్వాసముతో కొన్ని వందలు చేస్తానంటున్నాడు దేవుడు. ఐ విల్ బిగిన్ విత్ వన్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ మెనీ. నేను ఒకటితో ఆరంభిస్తాను. ఆయన మొట్టమొదట గలీలీలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. ఆ ఒక్క అద్భుతం తర్వాత పుస్తకాలన్నీ రాసిన భూలోకంలో సరిపోని అద్భుతాలు చేశాడు. గాడ్ బిగిన్స్ విత్ వన్ అండ్ హీ స్టార్ట్స్ డూయింగ్ అమేజింగ్ థింగ్స్. అయ్యా ఇదిగో వారందరూ ఎక్కడెక్కడ వారు ఒక్క అద్భుతం అని అడుగుతున్నారు. వేర్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్ వన్, ఓ లార్డ్, నీ నామం నిమిత్తమై మేము ఈ రోజు వేల మంది ఊర్లలో ఏకీపించి అడుగుతున్నామయ్యా. వాటిని ఈ రోజు నుంచి ఆరంభించి జరిగి ఆ తర్వాత ఒకటి చేసిన దేవుడు అనేకమైనవి చేస్తాడనే విశ్వాసము వారికి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అబ్రహాం విషయమై ఏం చేశాడు అడిగితే ఎస్ అన్నాడు. లోతుని చేశాడు. దావీదు విషయమై చేశాడు. యేసునామమున అడుగుతున్నావు. 100% నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. God bless you.